గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. నేను రవి. ఈరోజు వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు విషయానికి వస్తే, ఈనాడులో అయితే మాత్రం మొత్తానికి విక్రమ్ త్రిభువన విజయం అంటూ ఒక బ్యానర్ ఐటమ్ అయితే ప్రచురించడం జరిగింది. మొత్తానికి దానికి సంబంధించినటువంటి డీటెయిల్ చూద్దాం. నిన్న శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి అయితే మాత్రం నిన్న విక్రమ్ 1 అయితే మాత్రం విజయవంతంగా ప్రయోగించారు. దానికి సంబంధించినటువంటి అంశాన్ని చూద్దాం. దేశీయ తొలి ప్రైవేటు ఆర్బిటర్ రాకెట్ ప్రయోగం విజయవంతం. 450 కిలోమీటర్ల కక్షలోకి చేరిన ఉపగ్రహాలు. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన 3వ దేశంగా భారత్ అంటూ మనం చూడొచ్చు. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. భారత అంతరిక్ష రంగంలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. అంతరిక్ష రంగంలోని అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వీలుగా ప్రైవేట్ రంగానికి ఆహ్వానం పలుకుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం తొలి అడుగులోనే సత్ఫలితాలు ఇచ్చింది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ స్పేస్ టెక్ స్టార్టప్ స్కై రూట్ ఏరోస్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసిన ప్రైవేట్ ఆర్బిటల్ క్లాస్ రాకెట్ విక్రమ్ 1 మిషన్ ఆగమన్ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి శనివారం ప్రయోగించిన ఈ రాకెట్ నిర్దేశిత 450 కిలోమీటర్ల భూ దిగువ కక్షలోకి 6 పేలోడ్లను ఖచ్చితత్వంతో ప్రవేశపెట్టి సత్తా చాటింది. దీంతో ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ సామర్థ్యం ఉన్న ప్రపంచంలోని 3వ దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. ఫస్ట్ అయితే మాత్రం ఉత్కంఠ, ఆపై విజయం. వాస్తవానికి ఈ ప్రయోగం శనివారం ఉదయం 11:30 జరగాల్సి ఉంది. స్వల్ప సాంకేతిక సమస్యగా తలెత్తడంతో ప్రయోగాన్ని కొద్దిసేపు నిలిపేశారు. మొత్తానికైతే మాత్రం విక్రమ్ 1 అయితే మాత్రం స్వదేశీ పరిజ్ఞానంతో పూర్తిగా అనమాట ఒక ప్రైవేటు సంస్థ రూపొందించినటువంటి హైదరాబాద్ సంబంధించినటువంటి ఒక స్కై రూట్ సంస్థ స్టార్టప్ సంస్థ అయితే మాత్రం చేసింది. ఈ మధ్యకాలం అంటే ఎక్కువగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ప్రయోగ కేంద్రం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచే ఎక్కువగా ప్రయోగాలు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అయితే కొన్ని విడిభాగాలను అయితే మాత్రం ప్రైవేటు సంస్థల ద్వారా వీటిని తీసుకొచ్చి శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచే ప్రయోగాలు చేస్తూ ఉంటారన్నమాట శాస్త్రవేత్తలు. ఈ నేపథ్యంలో ఒక ప్రైవేటు సంస్థకు అప్పచెప్పటం అన్నీ కూడా ఈ మధ్యకాలంలో అయితే మాత్రం మొట్టమొదటిసారిగా మనం చూడొచ్చు. కాబట్టి విడిభాగాలను ఎక్కువగా ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పి వాళ్ళ యొక్క ప్రమాణాల నేపథ్యంలో అంటే ఇస్రో అనుకూలంగా ఉన్నాయా లేవా అని చెప్పేసి వాటి ప్రకారం అయితే మాత్రం చూసి ఒకటి గైడెన్స్ ప్రకారం అయితే మాత్రం ఇస్తూ ఉంటారు ఆర్డర్లు. అదే మాదిరిగా ఈ గతంలో కూడా జరిగాయి. అయితే ఇప్పుడైతే మాత్రం ఒక ప్రైవేటు సంస్థకే ఈ యొక్క ప్రయోగాన్ని మాత్రం పూర్తిగా రాకెట్ మొత్తాన్ని కూడా ఆ ప్రయోగ సంస్థ ప్రయోగించే వరకు కూడా అన్నీ కూడా వాళ్ళకే అప్పచెప్పడం జరిగింది. చివరికి అదైతే మాత్రం విక్రమ్ 1 అయితే మాత్రం విజయవంతంగా కక్షలోకి అయితే మాత్రం వెళ్ళడం జరిగింది. ఇంకా భారత అంతరిక్షానికి ప్రైవేటు రెక్కలో 10 ఏళ్లలో 3.8 లక్షల కోట్ల స్థాయికి స్పేస్ ఎకానమీ దూసుకెళ్తున్న తెలుగు రాష్ట్రాల సంస్థలు అంటూ కథనాన్ని చూడవచ్చు. దీనికి సంబంధించి నిన్న కూడా ఒక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక ట్వీట్ చేశారు. ఆయన దానికి సంబంధించినటువంటి హార్డ్వేర్ విడిభాగాలను అయితే మాత్రం ఆయనే జెండా ఊపి ప్రారంభించారు. ఇక సక్సెస్ అవ్వాలి, విజయం సాధించాలని చెప్పేసి జెండా ఊపి అనేవి ఆయన ఎక్స్ వేదికలో కూడా ఒక ట్వీట్ కూడా చేశారు. మొత్తానికి ఇది సక్సెస్ అవటం అయితే భారతదేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంతో లిఖించదగ్గటువంటి విషయం. దానికి నేనే జెండా ఊపి ప్రారంభించాను. కానీ మొత్తానికి విజయం అది విక్రమ్ 1 సాధించడం అందరికి కూడా ఒక గర్వకారణం అని చెప్పేసి ఆయన కూడా కొనియాడటం జరిగింది. ఇక మరో అంశం చూద్దాం. 1న భోగాపురం ప్రారంభం అంటూ కథనాన్ని అయితే మాత్రం మనం చూడవచ్చు. భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ఇక ప్రధాని చేతుల మీదుగా విమానాశ్రయం జాతికి అంకితం, చరిత్రలో నిలిచిపోయేలా వేడుక సీఎం చంద్రబాబు అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు, సిఎస్ సాయి ప్రసాద్, మంత్రి మనోహర్, అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ప్రధాని నరేంద్ర మోదీ అయితే మాత్రం భోగాపురం ఎయిర్పోర్టు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అయితే ప్రారంభ తేదీ ఖరారైంది. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఎయిర్పోర్ట్ను ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రధాని షెడ్యూల్ ఖరారైంది. ప్రారంభోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు శనివారం సమీక్షించారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారంగా మారుతుంది, కొత్త అవకాశాలను తీసుకొస్తుంది. విశాఖ ఎకానమిక్ రీజన్లో ఎయిర్పోర్ట్ కీలక పాత్ర పోషిస్తుంది. హైదరాబాద్లో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చాక ఆ ప్రాంతంలో ఎలాంటి మార్పులు వచ్చాయో భోగాపురంతోనూ అలాంటి మార్పులే వస్తాయి. ఆర్థిక కార్యకలాపాలు పరుగులు పెడతాయి. విమానాల రాకపోకలు మొదలయ్యాక ఆ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు మారుతాయి. అన్ని వర్గాలకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయంటూ
నిన్న సీఎం సమీక్షా సమావేశంలో అయితే మాత్రం ప్రధాని పర్యటనకు సంబంధించినటువంటి విధి విధానాలను అయితే మాత్రం ఖరారు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదకి అయితే మాత్రం ఈ యొక్క అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ని అయితే మాత్రం ప్రారంభించనున్నారు. మొత్తానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా వాటిని కూడా ఇంకా మరొక అంశం చూడవచ్చు. కమిటీ కుర్రోళ్ళు అవార్డు కొట్టారు అంటూ కథనాన్ని అయితే మనం చూడొచ్చు. ఉత్తమ తెలుగు చిత్రంతో పాటు మేకప్ విభాగంలోనూ సత్తా, ఆర్టికల్ 370కి ఉత్తమ గౌరవం అంటూ కథనాన్ని అయితే మాత్రం చూడొచ్చు. యామి గౌతమ్ అలాగే సుకుమార్, వెంకీ అట్లూరి అంటూ ఒక కథనాన్ని అయితే చూడొచ్చు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రకటన, ఆర్టికల్ 370కి ఉత్తమ చిత్ర గౌరవం, ఉత్తమ నటులు మమ్ముట్టి, కార్తీక్ ఆర్యన్, ఉత్తమ నటి యామి గౌతమ్, కల్కి 2898 ఏడి, పుష్ప 2 335 చిన్న కథ కాదు చిత్రాలకు 2 పురస్కారాలు, లక్కీ భాస్కర్కు 1 అవార్డు. మొత్తానికైతే మాత్రం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు అయితే మాత్రం ఇది ఒక మంచి ఊరట అని చెప్పవచ్చు. 2 ఉత్తమ తెలుగు చిత్రంతో పాటు మేకప్ విభాగంలో కూడా అవార్డు దక్కడం, కల్కి 2898 ఏడిగా, పుష్ప 2 35 చిన్న కథ కాదు అనే దానికైతే మాత్రం అవార్డు దక్కింది. అలాగే లక్కీ భాస్కర్ సినిమాకు కూడా అవార్డు దక్కడం అయితే మాత్రం చలనచిత్ర పరిశ్రమ ఇది ఒక శుభ పరిణామంగా మనం చూడవచ్చు. ఇక మరో దినపత్రిక విషయానికి వస్తే సాక్షి దినపత్రిక విషయానికి వస్తే మాత్రం సాక్షిలో మాత్రం ముఖ్యంగా దాదాపు ప్రజల ఆస్తులపై ప్రైవేటు పంజా అంటూ కథనాన్ని అయితే మాత్రం మనం చూడవచ్చు. మొత్తానికి ఇది అంటే అక్కడ జరిగిన పరిణామాలను ఒకసారి చూద్దాం. రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రైవేటు వారికి అప్పగించేందుకు రంగం సిద్ధం అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. గత ఎన్నికలప్పుడు చంద్రబాబు అండుకో ఏం చెప్పి ప్రజల్లో అలజడి రేకెత్తించిందో, తప్పుడు రాతలతో ప్రజల మెదడులో ఎలా విషం నింపిందో, దుష్ప్రచారంతో ఎలా తిమ్మిని బమ్మిని చేసిందో ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అక్షరాల వాటిని నిజం చేస్తూ జనానికి చేటు చేస్తోంది. రిజిస్ట్రేషన్ వ్యవస్థను బలోపేతం చేయాల్సింది పోయి ప్రజల ఆస్తుల వివరాలన్నింటినీ ఏకంగా ప్రైవేటుకు దారాదత్తం చేస్తుంది. ఇంత లోపభూయిష్ట విధానం అమలుకు ప్రభుత్వ పెద్దలు మొగ్గు చూపుతున్నారంటే తద్వారా వారికి కలిగే లబ్ధి ఊహించగలిగినదా అని స్పష్టమవుతోంది. రైతులు అమాయకుల భూములను ఆస్తులను తప్పుడు పత్రాలతో కాజేసే కుతంత్రాలకు ఇది రాచబాటని తేటతల్లమవుతుంది. ప్రజల ఆస్తులపై ప్రైవేటు పంజా అంటూ రిజిస్ట్రార్ కార్యాలయాలు ముఖ్యంగా ఒక బ్యానర్ ఐటమ్ను ప్రచురించింది. రిజిస్ట్రేషన్ల వ్యవస్థను ప్రైవేటు వారికి అప్పగించేందుకు రంగం సిద్ధం. రైతుల భూములను ఇష్టారాజ్యంగా ఆక్రమించి దోపిడీ పరాకాష్ట, రికార్డులు పూర్తిగా మార్చేసి భూములు ఆస్తులు కొట్టేసేందుకు బాబు సర్కార్ ఎత్తుగడ, విచ్చలవిడిగా అవినీతికి ప్రభుత్వం బరితెగించి రాచబాట, నాడు ల్యాండ్ టైటిలింగ్పై దుష్ప్రచారం, ఇప్పుడు ఏకంగా రిజిస్ట్రేషన్ల వ్యవస్థే ప్రైవేటు పరం. తొలి దశలో 26 జిల్లా కేంద్రాలు, రెండో దశలో 294 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అంటూ కథనాన్ని అయితే మనం చూడవచ్చు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గతంలో జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి ఫోటోతోటి పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తుంటేనే అప్పుడు కూటమి ప్రభుత్వం అయితే మాత్రం ఎన్నికల ప్రచారంలో 2024 ఎన్నికల ప్రచారంలో అయితే మాత్రం దాన్ని ఒక ప్రధాన అస్త్రంగా చేసుకోవడం జరిగింది. అధికారంలోకి రావడానికి అది కూడా ఒకటే, అంటే మీ భూములకు మీరే హక్కుదారులు, కానీ జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వటం ఏంటి అని చెప్పేసి ఒక విధంగా చెప్పాలంటే కూటమి నాయకులు ఒక పక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బీజేపీ 3 కూడా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటం జరిగింది. ఒక విజయానికి అది కూడా ఒక ప్రధానమైన కారణం. అంటే మీ భూములు మీరు కోల్పోతారా మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పుడు అయితే మాత్రం రిజిస్ట్రేషన్ల వ్యవస్థ కొంచెం కింద మాత్రం ప్రైవేటు పరం చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అప్పుడు మీ హయాంలో అయితే మాత్రం మీరు ఇట్లా దుష్ప్రచారం చేశారు, ఇప్పుడు మీరు చేస్తున్నది అని చెప్పేసి దీని సారాంశం. మరి ఇది ఏ విధంగా ప్రభుత్వం స్పందిస్తుంది అనేది మనం చూడాలి. మరొక అంశానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూడవచ్చు. కొండకు టెండర్, పంచదారులను అక్రమంగా తవ్వేస్తున్న పచ్చగద్ద అంటూ మనం చూడవచ్చు. 500 కోట్లు కొట్టేయడానికి అనకాపల్లి ఎంపీ ముఖ్య నేతల ప్లాన్, పంచాయతీ తీర్మానం లేదు, ప్రజాభిప్రాయ సేకరణ లేదు, భారీ యంత్రాలతో తవ్వకాలు, రోజు 200 టిప్పర్ల గ్రావెల్ తరలింపు, ప్రశ్నించిన గ్రామస్తులకు సీఎం రమేష్ అనుచరులు బెదిరింపులు, లారీలతో తొక్కేస్తామంటూ హెచ్చరికలు, వారికే పోలీసులు వత్తాసులు పలుకుతున్నారు, కేసులు పెడతామని గ్రామస్తులకు వార్నింగు. ఆందోళన నేపథ్యంలో హడావుడిగా అనుమతులు, 50,000 క్యూబిక్ల అనుమతిస్తే 4 లక్షల క్యూబిక్ల మేర తవ్వకాలు, ఆందోళన పెరగడంతో మైనింగ్ నిలిపివేతకు అధికారులు ఆదేశాలంటూ మాత్రం
మనం చూడవచ్చు. మొత్తానికి అయితే మాత్రం ఇది ఎప్పుడు కూడా నిరంతరం ఉండేటటువంటి అనుమతి. ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే కొండల్ని పిండి చేయటం చూసాం కదా. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని పంచదార్ల కొండను తవ్వేస్తున్నటువంటి దృశ్యం ఇది మాత్రం ఎప్పుడు కూడా ఇట్లానే ఉంటుంది. కొండలను పిండేయటం అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుల యొక్క అండదండలు. ఇది మాత్రం ప్రకృతి విపత్తునే మనం ప్రకృతి మరి ఇలా జరుగుతూ ఉంటే ఒక్కసారి విలయతాండం చేసి విపత్తు సంభవించే అవకాశాలు ఉన్నాయి. కొండలు ప్రకృతి ఇచ్చినటువంటి ఈ కొండలతో వేయటం, మట్టిని చదువించేయటం ఇవన్నీ కూడా కొంతమంది బడా నేతలకే ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి దీని మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తో మనం చూడాలి. ఇక మరో దినపత్రిక విషయానికి వస్తే ఆంధ్రజ్యోతిలో అయితే మాత్రం విజయ్ విక్రమ్ అంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం బ్యానర్ ఐటమ్గా మనం చూడవచ్చు. ఇక నింగిలోకి దూసుకుపోయిన తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-1 చరిత్ర సృష్టించిన స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ మనం ఇంతకుముందు కూడా మనం చూసాం. అయితే దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఉంది. ఈ రాకెట్ యొక్క ప్రత్యేకతలు పొడవు అయితే మాత్రం 23 మీటర్లు, వ్యాసం 1.7 మీటర్లు, 30 టన్నుల నిర్మాణం. మొత్తానికి నిర్మాణం అయితే రాకెట్ బరువు చాలా తక్కువగా ఉండేలా కార్బన్ కాంపోజిట్ పదార్థాలతో నిర్మాణం. 3D ప్రింటెడ్ ఇంజనీర్లు అయితే మాత్రం కొంచెం అత్యధిక సాంకేతికతో అయితే మాత్రం దీన్ని రూపొందించారు. ఖర్చు తగ్గించడానికి దీనిలో అత్యాధునిక 3D ప్రింటెడ్ ఇంజన్లు వాడారు. సామర్థ్యం 350 కేజీల బరువు ఉండే పేలోడ్ను భూమికి దగ్గరగా ఉండే కక్షలో ప్రవేశపెట్టగలదు. దీని యొక్క ప్రత్యేకత రాకెట్ ప్రయోగానికి ముందైతే మాత్రం లాంచ్లో దేవాంశతో అంటే కుమారుడితో కలిసి మంత్రి నారా లోకేష్ అయితే మాత్రం ప్రత్యక్షంగా రాకెట్ ప్రయోగానికి అయితే మాత్రం అక్కడ ముందే వెళ్ళి కూర్చొని ఆ ప్రయోగాన్ని అయితే మాత్రం ఆయన చూడటం జరిగింది. ప్రతి భారతీయుడు గర్వపడే క్షణం విక్రమ్-1 విజయంపై చంద్రబాబు హర్షం. శ్రీహరికోటలోని షార్ రాకెట్ ప్రయోగాన్ని కుమారుడితో కలిసి వీక్షించిన లోకేష్ అంటూ ఈ కథనాన్ని అయితే మాత్రం మనం చూడవచ్చు. ఇక షార్ నుంచి ప్రయోగం సక్సెస్. నిర్ణీత సమయం కంటే 35 నిమిషాల ఆలస్యంగా ప్రయోగం. 6 ఉపగ్రహాలతో రోదదిశలోకి. భారత అంతరిక్ష రంగంలో కీలక మైలురాయిగా మిషన్ ఆగమన్. ఇక స్టార్టప్లకు మరిన్ని అవకాశాలు, కొత్త ఆవిష్కరణలకు ఉత్తమ్ మోదీ. స్కైరూట్ బృందానికి అభినందనలు. ఇక భారత్ 2047 విజన్కు దోహదం చేసి నా విజయం ఇదని ఇస్రో చైర్మన్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు కూడా చూడవచ్చు. నిన్న అయితే మాత్రం దాదాపు మనం చూడొచ్చు నిన్న 35 నిమిషాలు అయితే మాత్రం కొంచెం ఆలస్యంగా ప్రయోగం స్టార్ట్ అయింది. అంటే ఫ్యూయల్ కొంచెం లీక్ అవుతున్నట్లు వాళ్ళు కొంచెం గ్రహించి శాస్త్రవేత్తలు అయితే మాత్రం దాన్ని కొంచెం వాయిదా వేసి 30 నిమిషాల అనంతరం అయితే మాత్రం దాన్ని ప్రయోగం అయితే మాత్రం విజయవంతంగా దాన్ని కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది. ఇక ఇంతకుముందు కూడా మనం చర్చించుకున్నాం. జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం కమిటీ కుర్రాళ్ళు. దర్శకులు సుకుమార్, వెంకీ అట్లూరి. ప్రతిష్టాత్మక జాతీయ చలనచిత్ర అవార్డులో తెలుగు సినిమా సత్తా చాటింది. ప్రాంతీయ ఉత్తమ చిత్రం సహా మొత్తం 9 అవార్డులను సొంతం చేసుకుంది. 3 సినిమాలు జాతీయ స్థాయిలో ఉత్తమంగా నిలవటం విశేషం. పుష్ప 2, కల్కి, కమిటీ కుర్రాళ్ళు, అలాగే 35 ఇది చిన్న కథ కాదు సినిమాలో 2 అవార్డులు సాధిస్తే లక్కీ భాస్కర్ 1 అవార్డు దక్కించుకుంది. మానవ విలువలు, దేశభక్తి ప్రధానమైన చిత్రాలు ఈసారి అవార్డులు అగ్రస్థానంలో నిలిచాయి. ప్రజాదరణ పొందిన ఉత్తమ చిత్రం కల్కి, ఉత్తమ బాలల చిత్రం 35 ఇది చిన్న కథ కాదు, ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ సుకుమార్. పుష్ప 2 జాతీయ అవార్డులో సత్తా చాటిన తెలుగు సినిమాగా ఉత్తమ ప్రాంతీయ చిత్రం సహా 9 అవార్డులు. ఉత్తమ ప్రాంతీయ చిత్రం సహా 9 అవార్డులు అందుకుని పుష్ప 2 35 చిన్న కథ కాదు, కమిటీ కుర్రాళ్ళు, కల్కి సినిమాలకు 2 అవార్డులు. ఉత్తమ చిత్రం ఆర్టికల్ 370, ఉత్తమ నటి యామి గౌతమి, అలాగే ఉత్తమ నటులు మమ్ముట్టి, కార్తిక్, ఆర్యన్, ఉత్తమ దర్శకుడు రాజ్ కుమార్, పెరియాస్వామి అంటూ మనం చూడవచ్చు. తెలుగు చలనచిత్ర పరిస్థితికి ఇది ఒక శుభపరిణామం అని చెప్పొచ్చు. వైసీపీ వద్దే వద్దు అధికారం లేకున్నా రప్ప అంటున్నారు. అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటో ఊహించుకోండి అంటూ నిన్న గుడివాడలో చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను చూస్తున్నాం. అసభ్య పోస్టులు పెడుతున్న వారిని సహించేది లేదు. ముందు చూపుతోనే పట్టిసీమ, కృష్ణా డెల్టాలో 50,000 కోట్ల విలువైన పంటలను కాపాడాం. వంశధార నుంచి పెన్నా వరకు కూడా నదుల అనుసంధానం. చెత్త సేకరణ 1104 వాహనాలు, చెత్త సేకరణకు 1104 వాహనాలు సమకూరుస్తాం. చెత్త నుంచి విద్యుత్ తయారీకి 8 ప్లాంట్లు నిర్మిస్తాం. గుడివాడ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి వ్యాఖ్యలను అయితే మనం చూడవచ్చు. ఇక నిన్నైతే మాత్రం చంద్రబాబు నాయుడు గుడివాడలో అయితే మాత్రం ఆయన పర్యటించి అక్కడ
కొంతమందికి అయితే మాత్రం అక్కడ జిఎంసి కార్మికుల్ని కూడా ఆయన సన్మానించడం జరిగింది. వారితో సెల్ఫీలు ఫోటో కూడా దిగడం జరిగింది. వాటికి సంబంధించి గుడివాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఆయన ప్రారంభించడం జరిగింది. ఇంకా పారిశుద్ధ్య కార్మికులతో ఆయన ఫోటో దిగినటువంటి చూడవచ్చు. ఇక ఆగస్టు 1న భోగాపురం ప్రారంభం. సిద్ధమైన భోగాపురం విమానాశ్రయం అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుకు మోదీ శ్రీకారం. ఖరారైన ప్రధానమంత్రి షెడ్యూలు, చరిత్రలో నిలిచిపోయేలా కార్యక్రమం. ఉత్తరాంధ్ర అన్స్టార్టబుల్ అంటూ చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని మనం చూడవచ్చు. మొత్తానికి ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. ప్రధాని పర్యటనకు సంబంధించి ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం చేసే అంతర్జాతీయ ప్రాజెక్టు భోగాపురం అయితే మాత్రం ఎయిర్పోర్టు ప్రారంభకాల నేపథ్యంలో ఇదొక శుభపరిణామం. ఇక ఆసుపత్రికి సోనం. వాంగ్చుక్ను బలవంతంగా తరలించిన ఢిల్లీ పోలీసులు. చికిత్సకు ఆయన నిరాకరణ. 20న ర్యాలీలో పాల్గొంటారు. వాంగ్చుక్ భార్య గీతాంజలి వెల్లడి. నిరవధిక దీక్ష ప్రారంభించిన దీప్కే ఉల్లి ధరలే ప్రభుత్వాన్ని కూల్చాయి. విద్యార్థుల నిరసన ఆ పని చేయలేదా? వాంగ్చుక్ వీడియో. ఢిల్లీలో వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలిస్తున్న పోలీసులు. కాక్రోచ్ పార్టీకి సంబంధించినటువంటి నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించిన అయితే మాత్రం ఇక్కడ జంతర్ మంతర్ దగ్గర అయితే మాత్రం ధర్నా నిర్వహిస్తున్నారు కాక్రోచ్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. ఈ నేపథ్యంలో వాంగ్చుక్ అయితే మాత్రం పోలీసులు బలవంతంగా ఆయనకైతే మాత్రం వైద్య సేవలు అందించడం కోసం దాదాపు 20 రోజులు నిరాహార దీక్ష చేపట్టిన నేపథ్యంలో ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో నిన్నైతే మాత్రం అక్కడ కాక్రోచ్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా అక్కడ ఉండి ఆయన యొక్క నిరసన అయితే మాత్రం కొనసాగించాలి. పోలీసులని అయితే అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ బలవంతంగా ఆయన హాస్పిటల్కి తరలించి వైద్య సేవలు అయితే అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన భార్యకు గీతాంజలి అయితే మాత్రం వద్దు, ఆయన్ని తరలించొద్దు, ఆయనకి మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏది ఏమైనా సరే పోలీసులు వాళ్ళ యొక్క చర్యల్లో భాగంగా ఆయన ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రధానమైన డిమాండ్ ఏంటంటే కాక్రోచ్ పార్టీ నాయకుల యొక్క ప్రధాన నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్. ఆల్రెడీ మళ్ళీ రెండోసారి కూడా ఎగ్జామ్ జరిగింది కాబట్టి మరి దీనిపై ప్రభుత్వం ఏ విధంగా ఉంటుంది. మరోపక్క కాక్రోచ్ పార్టీ అధినేత ఆయన కూడా దీప్కే ఆయన కూడా దీక్ష చేపడతా అన్నారు కాబట్టి మరి దానిపైన ఇంకా ఎలాంటి పోలీసులు అనుమతిస్తారా లేదా ఏ విధంగా చేస్తారనేది మనం చూడాలి. ఇక మరో దినపత్రిక విషయానికి వస్తే వెలుగు దినపత్రిక విషయానికి వస్తే మాత్రం వెలుగులో మనం చూడవచ్చు టాలీవుడ్ హవా అంటూ మనం ఒక బ్యానర్ ఐటమ్ను చూస్తున్నాం వెలుగు దినపత్రికల్లో. ఇక జాతీయ సినిమా అవార్డులో టాలీవుడ్ హవా. ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీ కుర్రాళ్ళు, ఉత్తమ ప్రజాదరణ సినిమాగా కల్కి, బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ సుకుమార్, పుష్ప 2కి 9 విభాగాల్లో తెలుగు సినిమాలకు అవార్డులు, ఉత్తమ జాతీయ చిత్రంగా ఆర్టికల్ 370 అంటూ మనం ఇంతకుముందు కూడా అన్ని దినపత్రికల్లో ప్రధాన అంశాలు కూడా ప్రచురించడం జరిగింది. ఇక విక్రమ్ 1 సక్సెస్ అంటూ కథనాన్ని వెలుగు దినపత్రికలో చూడొచ్చు. హైదరాబాద్ కంపెనీ స్కై రూట్ విక్రమ్ 1 రాకెట్ ప్రయోగం సక్సెస్. నింగిలోకి దూసుకెళ్లిన తొలి ప్రైవేటు ఆర్బిటర్ రాకెట్, పేలోడ్లను విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టిన లాంచ్ వెహికల్, గ్లోబల్ రాకెట్ లాంచ్ బిజినెస్లోకి భారత తొలి ప్రైవేటు కంపెనీ, పూర్తి స్వదేశీ టెక్నాలజీతో రాకెట్ తయారీ, మిషన్ ఆగమన్ పేరుతో చారిత్రాత్మక ప్రయోగం. స్కై రూట్ టీంను ఫోన్ చేసి అభినందించిన ప్రధాని మోదీ. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ప్రైవేటు ఆర్బిటర్ రాకెట్ విక్రమ్ 1 తన తొలి ప్రయాణంలోనే అద్భుత విజయం సాధించింది. హైదరాబాద్కు చెందిన స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ తయారు చేసిన ఈ రాకెట్ పేలోడ్ను విజయవంతంగా నిర్దేశిత కక్షలోకి చేర్చింది. శనివారం మధ్యాహ్నం 12:05 ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి విక్రమ్ రాకెట్ నారింజ రంగు మంటలు చిమ్ముతూ మేఘావృతమై ఆకాశంలోకి దూసుకెళ్ళింది అంటూ మనం చూడవచ్చు. మొత్తానికి నిన్న జరిగినటువంటి సక్సెస్ని అయితే మాత్రం అన్ని దినపత్రికల్లో కూడా ఇది ఒక భారత విజయం, భారత అమ్ముల పొదులు అయితే మాత్రం ఇది ఒక బ్రహ్మాస్త్రంగానే మనం చూడవచ్చు. మొత్తానికి ఈ విక్రమ్ 1 సక్సెస్ పై అయితే మాత్రం అన్ని దినపత్రికల్లో కూడా ప్రధాన అంశాలుగా ప్రచురించింది. ఇక టాలీవుడ్ హవా మనం చూసుకున్నాం. ఇంతకుముందు అన్ని పత్రికల్లో కూడా అవార్డులు పంట అయితే మాత్రం జాతీయ స్థాయిలో అవార్డులు రావటం అయితే మాత్రం మనం సినిమా రంగానికి ఒక మంచి మైలేజ్ అని చెప్పొచ్చు. ఇక యంగ్ ఇండియా స్కూళ్ళ టెండర్లో మేఘా జోరు అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. 16 టెండర్లు దక్కించుకున్న సంస్థ
కేవీఎం ప్రాజెక్టుకు మరో 16, అలాగే 76 స్కూల్లో ఈ 2 సంస్థలకే 32 స్కూళ్ళు నిర్మాణ బాధ్యతలు సగటున 5%. ఇక ఎక్కువ కోట్ చేయడంతో 469 కోట్లు అదనపు భారం 10,199 కోట్ల నుంచి 10,693 కోట్లకు చేరిన ప్రాజెక్టు వ్యయం అంటూ మనం కథనాన్ని అయితే మాత్రం చూడవచ్చు. మొత్తానికి దానికి సంబంధించినటువంటి డీటెయిల్ చూద్దాం. మెగా ఇంజనీరింగ్ అయితే మాత్రం అన్ని ప్రాజెక్టులు ఇప్పుడున్నటువంటి ప్రాజెక్టులు ఏదైతే ఉందో అక్కడ ఏపీలో అవ్వచ్చు, ఇక్కడ పోలవరం విషయంలో అవ్వచ్చు, లేకపోతే మిగిలినటువంటి ప్రాజెక్టులు ఏదైతే మెగా ఇంజనీరింగ్ సంస్థ అయితే మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి అన్నిట్లో కూడా గతంలో బస్సులు టీవీలో అమర్చే కార్యక్రమం అవ్వచ్చు, అన్నిట్లో కూడా మెగా ఇంజనీరింగ్ అయితే మాత్రం టెండర్లు నిర్వహిస్తుంది. దానికి సంబంధించినటువంటి అన్ని ప్రభుత్వానికి సంబంధించిన టెండర్ల విషయంలో అయితే మాత్రం మెగా ఇంజనీరింగ్ మెయిల్ అయితే మాత్రం టెండర్లు వేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా అంటే కొన్ని ప్రాజెక్టులు అయితే మాత్రం మెగా ఇంజనీరింగు ప్రాజెక్టు అయితే మాత్రం నిర్మాణాన్ని చేపట్టినాయి. ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో పట్టిసీమ కూడా నిర్దేశిత సమయంలోనే ఆ ప్రాజెక్టు కూడా నిర్మించడం జరిగింది. కన్స్ట్రక్షన్ కంపెనీలో ఎక్కువగా అనమాట ఇప్పుడు అనతి కాలంలోని దేశ విదేశాల్లో కూడా ఈ మెగా ఇంజనీరింగు లిమిటెడ్ అయితే మాత్రం ఇతర దేశాల్లో కూడా ప్రాజెక్టులు చేస్తుంది. ఇతర రాష్ట్రాల్లో కూడా చేస్తుంది, ఇతర దేశాల్లో కూడా తన కంపెనీని అయితే మాత్రం విస్తరిస్తుంది. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ముఖ్యంగా ప్రాజెక్టుల నిర్మాణం అవ్వచ్చు, లేకపోతే ఫ్లైఓవర్లు, ఇక పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ కూడా మెగా ఇంజనీరింగ్లే కోట్ చేస్తుంది. అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ స్కూళ్ళ నిర్మాణం 76 స్కూళ్ళలో 2 సంస్థలే టెండర్లు దక్కించుకున్నాయని చెప్పేసి దానికి సంబంధించినటువంటి డీటెయిల్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 76 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ YIIRS నిర్మాణ టెండర్లో మెగా ఇంజనీరింగ్, KMV ప్రాజెక్టు సంస్థలు అత్యధికంగా 32 స్కూళ్లను చేజిక్కించుకున్నాయి. ప్రభుత్వం నిర్ణీత అంచనా వ్యయం ప్రకారం 10,199 కోట్ల కన్నా ఆయా సంస్థలు సగటున 5%, యాక్సిస్కు 10,693 కోట్ల రూపాయలకు టెండర్లు దక్కించుకోవడం గమనార్హం. దీంతో సర్కారు ఖజానాపై 469 కోట్ల అదనపు భారం పడుతుంది. యంగ్ ఇండియా స్కూళ్ల టెండర్ ప్రక్రియలో కాంట్రాక్టులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. సాధారణంగా పోటీ ఎక్కువగా ఉంటే టెండర్ల ధరలు తగ్గుతాయి, కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ప్రభుత్వం నిర్దేశించిన ప్రాజెక్టు కంటే ప్రాజెక్టు వ్యయం కంటే దాదాపు 5% అదనంగా కొటేషన్ చేయడమే కాకుండా వాటిని దక్కించుకోవడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా 76 స్కూల్లో సింహభాగం 32 స్కూళ్ళు టెండర్లను మెగా ఇంజనీరింగ్, KMV ప్రాజెక్ట్స్ గ్రూప్లే దక్కించుకున్నాయి. ఇక ఇతర చిన్న మధ్యతర కాంట్రాక్టులను రేసు నుంచి తప్పించడం వల్లే ఇది సాధ్యమైందని చెప్తున్నారు. H1, H2 కాంట్రాక్టుల మధ్య వ్యత్యాసం చాలా తక్కువగా ఉండేలా చూడటం ఇది సాధ్యమైందని భావిస్తున్నారు. ఒక్కో స్కూలుకు 146 కోట్ల రూపాయలు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను అత్యాధునిక హంగులతో కార్పొరేట్ స్థాయిలో నిర్మించాలని ప్రభుత్వం భావించింది. ఇది మొత్తానికైతే మాత్రం దాదాపు 32 స్కూళ్ళను అయితే మాత్రం నిర్మాణం చేపట్టడానికి 10,693 కోట్ల రూపాయలు ప్రాజెక్టు వ్యయం అన్నమాట. మొత్తానికి 32 స్కూళ్ళు దాదాపు ప్రైవేటు స్కూళ్ళ ధీటుగా కార్పొరేట్ స్థాయిలో అయితే మాత్రం ఆ స్కూళ్ళు నిర్మాణాలు చేపట్ల. అందుట్లో స్కూల్లో అంటే దాదాపు ఇప్పుడు గురుకుల స్కూల్లో కన్నా కూడా ధీటుగా వాటిని నిర్మాణాలు చేపట్టేసి అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ ప్రాజెక్టులన్నీ కూడా ఇది ముఖ్యంగా 2 మెగా ఇంజనీరింగ్, KVM ప్రాజెక్టు ఈ 2 సంస్థలు దక్కించుకున్నాయి. అంటే టెండర్ అన్నప్పుడు మిగిలినటువంటి చాలా సంస్థలు ఒక దాదాపు 10-20 సంస్థలు కనుక అందుట్లో పాల్గొంటే టెండర్లో చాలా రేటు తగ్గే అవకాశాలు ఉన్నాయి. కానీ 2 సంస్థలు పాల్గొనడంతో మిగిలిన వాళ్ళు తప్పించారని అనేటటువంటి అనుమానాలు వ్యక్తమని. ఏది ఏమైనా సరే ప్రభుత్వాలు అన్నీ కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా రాజశేఖర రెడ్డి పీరియడ్ దగ్గర నుంచి ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే ఎన్ని టెండర్లన్నీ కూడా మెగా ఇంజనీరే కైవసం చేసుకుంటున్న నేపథ్యంలో ఇవన్నీ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా తోసిపుచ్చి ప్రభుత్వం అయితే మాత్రం ఆ యొక్క కాంట్రాక్టులను అయితే మాత్రం మెగా ఇంజనీరింగ్, అలాగే మరో KMV ప్రాజెక్ట్ అయితే మాత్రం ఆ యొక్క టెండర్లు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక నిరుద్యోగులు మాయగాళ్ల ఉచ్చులో పడొద్దు అంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం మనం చూడవచ్చు. ఇక గత సర్కారు 10 ఏళ్లలో ఉద్యోగాల భర్తీ ఆలోచనే చేయలేదు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్టు వ్యాఖ్యలు చూస్తున్నాం. ఒక్క గ్రూప్ పోస్ట్ కూడా నింపలే, అరాకొరా నోటిఫికేషన్ ఇచ్చి క్వశ్చన్ పేపర్లు జిరాక్స్ సెంటర్లో అమ్ముకున్నారంటూ కథనాన్ని అయితే మనం చూడవచ్చు. 70,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే ఆ నోటిఫికేషన్లో తామే ఇచ్చామంటారా? బీఆర్ఎస్ నేత KTRV సిగ్గులేని మాట్లాడిన సీఎం. ఇక తాము ప్రతి ఉద్యోగ ఖాళీని భర్తీ చేస్తామని ప్రకటన. అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్లో పడుకొని ఇక శుద్ధులు చెప్తున్నారని ఫైర్. అందశ్రీ స్మృతివనానికి శంకుస్థాపన.
శనివారం ఘట్ కేసులో అందశ్రీ స్మృతివనానికి శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీహరి, శ్రీధరబాబు పాల్గొన్నటువంటి అంశాలను చూడవచ్చు. అందశ్రీ అంటే తెలంగాణ గేయ రచయిత అందశ్రీ ఆయన యొక్క స్మృతివనానికి అయితే మాత్రం నిన్న శంకుస్థాపన చేశారు. ఆయన్ని గుర్తు చేసుకుంటూ మొత్తానికైతే మాత్రం ఇది ఘట్కేసర ప్రాంతంలో జరిగింది. ఈ సందర్భంగానే తెలంగాణ గతంలో జరిగినటువంటి పరిణామాలపై అనమాట ముఖ్యంగా బీఆర్ఎస్ విమర్శలకు అయితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చినటువంటి అంశాలను మనం చూడవచ్చు. మరో అంశం కల్తీలపై కఠిన చట్టం, సమగ్ర చట్టాలు ఉన్న దేశాల్లో అమలు తీరుపై అధ్యయనం, శాసనసభలో సమగ్రంగా చర్చించి ఆమోదం, క్యూఆర్ పరిధిలో పైలట్గా తొలుత అమలు, సమాచార సేకరణకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలి. ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను చూడవచ్చు. మరో అంశం చూద్దాం. జర్మనీ, జపాన్ భాషలు ఎందుకు నేర్చుకోవాలి? ఉద్యోగాలు రావాలంటే విదేశీ భాష నేర్చుకోవాలా? కేటీఆర్. కాంగ్రెస్ సర్కార్ 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటారని ఛాలెంజ్. గతంలో కొన్ని తప్పులు జరిగాయి, ఈసారి నేను బాధ్యత తీసుకుంటా అంటూ కేటీఆర్ నిన్న యువ సంగ్రామ సభలో, ముఖ్యంగా సరూర్ నగర్లో జరిగినటువంటి యువ సంగ్రామ సభలో అయితే మాత్రం కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు చూడవచ్చు. 30,000 కోట్లు విలువైన భూమిని కాపాడిన హైడ్రా అంటూ మనం మరో బ్యానర్ ఐటెంను చూడవచ్చు. మొత్తానికి నిన్న కేటీఆర్ అయితే మాత్రం యువ సంగ్రామ సభ అయితే మాత్రం దాదాపు ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు రిక్వెస్ట్ పెట్టుకున్నా సరే ఇవ్వకపోతే హైకోర్టు యొక్క ఆదేశాలతో హైకోర్టులో అప్లై చేసుకుంటే హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు అయితే మొత్తం నిరుద్యోగ గురించి అనమాట. తెలంగాణ యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చారు కాబట్టి డిక్లరేషన్ చేశారు కాబట్టి ఆ డిక్లరేషన్కి కౌంటర్గా కాంగ్రెస్ పార్టీ ఏదైతే డిక్లరేషన్ చేసిందో ఆ డిక్లరేషన్ కౌంటర్గా నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో అయితే మాత్రం ఎక్కువగా నిరుద్యోగులు అని ఆకర్షించడం కోసం చేసినటువంటి యువ సంగ్రామ సభ అయితే మాత్రం ఆయన నిన్న కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ కనుక ఇప్పటి వరకు కూడా 70,000 ఉద్యోగాలు కనుక ఇచ్చామని కనుక కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి వాస్తవం అయితే మాత్రం నేను ఉద్యోగం నుంచి ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా అలాగే ఎమ్మెల్యేగా నేనైతే మాత్రం రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా అని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు మొత్తానికి అవి కనుక నిరూపిస్తే అవన్నీ కూడా ఒట్టి అబద్ధం కాబట్టి నిరుద్యోగుల్ని మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పేసి ఆయన వ్యాఖ్యానం. దానికి కౌంటర్గా మీ కుటుంబం అమెరికాకు వెళ్ళొచ్చు, తెలంగాణ యువత జర్మనీ వెళ్తే తప్ప కేటీఆర్ను నిలదీసిన మంత్రి వివేక్ వెంకటస్వామి. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలలో ఐటీఐలు నిర్వీర్యం, మేము వచ్చాక ఉపాధి కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నాం, బీఆర్ఎస్కు 1,400 కోట్లు ఎట్లా వచ్చినాయో చెప్పాలని డిమాండ్. కేటీఆర్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలకి మంత్రి వివేక్ వెంకటస్వామి కౌంటర్ ఇచ్చారు. పార్టీ ఫండ్గా 1,400 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి ఫండ్ ఎలా వచ్చింది, దీనిపై ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి వివేక్ వెంకటస్వామి కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఐటీఐలు అయితే మాత్రం నిర్వీర్యం అయ్యి బీఆర్ఎస్ హయాంలో ఐటీఐలు నిర్వీర్యం చేశారు. మరోపక్క మీరు అమెరికా వెళ్తున్నారు, బీఆర్ఎస్ నాయకులు అవ్వచ్చు, లేకపోతే కేటీఆర్ అవ్వచ్చు, మిగిలినటువంటి కవిత అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా అమెరికా వెళ్తున్నారు, అమెరికాలో చదువుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ తెలంగాణ అంటే ముఖ్యంగా పెద్దపల్లి ఆ యొక్క నియోజకవర్గాల్లో అయితే మాత్రం ఎక్కువగా వివేక్ వెంకటస్వామి కొన్ని కేంద్రాలను ఏర్పాటు చేసి ఆయన సొంత ఫౌండేషన్ ద్వారా అక్కడ జర్మనీ భాషలో ఇంకా ఇతర భాషల మీద అయితే మాత్రం తర్ఫీదు ఇస్తున్నారు. దీనికి కౌంటర్గా ఈయన జర్మనీ, జపాన్ భాషలు ఎందుకు అనే విధంగా ఇచ్చేశారు. కానీ ఈయన చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఒక విధంగా కేటీఆర్ అయితే మాత్రం కౌంటర్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మీరైతే మాత్రం కుటుంబాలు మాత్రం అమెరికా వెళ్ళి అక్కడ చదువులు అన్నీ చదువుకోవచ్చు, కానీ తెలంగాణ యువత జర్మనీ భాషలు, జపాన్ భాషలు నేర్చుకుంటే తప్పేంటి, ఇది సరైన పద్ధతి కాదనే విధంగా వివేక్ వెంకటస్వామి అయితే మాత్రం కౌంటర్ ఇచ్చారు. సోనం వాంగ్చుక్ దీక్ష భగ్నం, బలవంతంగా ఆసుపత్రికి తరలించిన పోలీసులు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు. సోనంకు మద్దతుగా సీజేపీ చీఫ్ దీప్కే దీక్ష, అభిజిత్ దీప్కేపై ఇంకుతో దాడి చేసిన మహిళ, హింస అబద్ధాలే మోదీ ప్రభుత్వ సిద్ధాంతం అంటూ రాహుల్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని మనం చూడవచ్చు. మరో అంశం చూస్తున్నాం. జాంబియాల డెంగ్యూ దోమ మొండిఘటంగా మారుతున్న వైరస్. ఫాగింగ్ కెమికల్స్కు చనిపోకుండా ముదురుతున్న దోమల నర్వస్ సిస్టమ్ను హైజాక్ చేసి లక్షల కొద్దీ వైరస్
రెప్లికేషన్స్లో రక్తదాహం తీరకుండా సైలావా గ్లాండ్స్ ఆధీనంలోకి ఏడాదంతా బతికేలా 4 రకాలుగా మార్పులు. CCMB IICET స్టడీలో ఆందోళనకర విషయాలు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల నుంచి శాంపిల్ సేకరణ. మొత్తానికైతే మాత్రం సీజన్ వచ్చిందంటే చాలు, వర్షాకాలం వచ్చిందంటే మాత్రం డెంగీ, ఇంతకుముందు చికెన్ గున్యా కూడా ఉండేది, డెంగ్యూ వ్యాధి అయితే మాత్రం ఇది దోమల వల్లనే వస్తుందని చెప్పేసి చాలా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. కానీ రాను రాను దాని అయితే మాత్రం శక్తి పుంజుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా ఏ దోమల నివారణ మందులు వాడుతున్నా సరే అవి మాత్రం పనిచేయట్లేదు. దోమల బెడద నివారించేందుకు సాయంత్రం కాగానే సిబ్బంది ఫాగింగ్ చేస్తుంటారు. నీటి వనరుల మీద కిరోసిన్ కెమికల్ ద్రావణాలు పోస్తుంటారు. ఈ దోమలతో వచ్చే మలేరియా, డెంగ్యూ వంటి రోగాలను కొంతైనా నియంత్రించాలన్నది అధికారుల తాపత్రయం. కానీ ఇప్పుడు ఆ ఫాగింగ్ కెమికల్స్ కూడా డెంగ్యూ వైరస్ లొంగట్లేదంటే నమ్ముతారా? HIV లాగానే ఈ డెంగ్యూ వైరస్ కూడా తన రూపాన్ని మార్చుకుంటూ మహా మొండిఘటంగా పరిణమిస్తుంది. మొత్తానికైతే మాత్రం డెంగ్యూ దీని లక్షణాలు అయితే మాత్రం జ్వరం విపరీతంగా ఉండటం, మొత్తానికి ప్లేట్లెట్స్ కూడా పడిపోయేటటువంటి ప్రమాదం ఉంది. ప్రాణాంతకం కూడా ఒక్కోసారి వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో దీని మీద అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చెప్తున్నాం. ముఖ్యంగా HIV ఏ విధంగా ఉంటుందో దాని తరహాలో ఇక్కడ మనం చూడొచ్చు. HIV లాగానే డెంగ్యూ వైరస్ కూడా తన రూపాన్ని అయితే మాత్రం మార్చుకుంటూ ఉంటుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా సరే దోమలు నిల్వ లేకుండా, దోమలు నిల్వ ఉండేటటువంటి ఏవైతే పాత టైర్లు అవ్వచ్చు, కూలర్లు అవ్వచ్చు, మిగిలినటువంటి కొబ్బరి బోండాలు అవ్వచ్చు, ఇట్లాంటి వాటిలో ఎక్కువగా దాని నివాసం ఏర్పాటు చేసుకుంది. ఒక పక్క అధికారులు ఫాగింగ్ చేస్తున్నా సరే సాయంత్రం పూట, కానీ దాని యొక్క శక్తి అయితే మాత్రం పెరుగుతుంది. అది చనిపోయే పరిస్థితి లేదని చెప్పేసి దోమలు దాన్ని నివారించ ఒకటే మార్గం అని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. ఇక 30,000 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా. శంషాబాద్లో 650 ఎకరాలు, కంటోన్మెంట్లో 106 ఎకరాలు ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్. రాయదుర్గంలో 84 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం. ఆయా జిల్లాల రెవెన్యూ అధికారుల రిక్వెస్ట్ మేరకు చర్యలు. కంటోన్మెంట్లో హైడ్రా కాపాడిన ప్రభుత్వ భూములు ఇవి అంటూ మనం చూడవచ్చు. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రా కమిషనర్గా రంగనాథన్ నియమించి ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు కబ్జా అయ్యాయో వాటన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేసి వాటి చుట్టూ కూడా ఫెన్సింగ్ వేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలను అయితే మాత్రం తూచా తప్పకుండా హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేతృత్వంలోని సిబ్బంది అయితే మాత్రం చేస్తుంది. ముఖ్యంగా చెరువులు రక్షించడం, చెరువుల యొక్క హైడ్రా యొక్క ప్రధానమైనటువంటి విధి విధానాలు ఏంటంటే చెరువుల్ని రక్షించడం, చెరువుల చుట్టూతో కంచేయటం, ఆధునీకరించడం. మరోపక్క ఎవరైతే కబ్జా చేశారో చెరువులు ఆ కబ్జాలను మొత్తాన్ని కూడా తొలగించడం హైడ్రా యొక్క బాధ్యత. దానిపై ఈ మధ్యకాలంలో కూడా అంతా కూడా అంటే వ్యతిరేకత వ్యక్తమైంది. రాజకీయ పార్టీలు కూడా మరోపక్క బడా నాయకులు వదిలేసి చిన్న చిన్న గుడిసెలు వేసుకున్న వాళ్ళని, అలాగే షెడ్లు వేసుకున్న వాళ్ళని వాళ్ళ దగ్గరికే వెళ్తున్నారని చెప్పేసి అన్నారు. కానీ ఏది ఏమైనా సరే ఇది అంటే చెరువులు కబ్జాకైనటువంటి ఆ ఆక్రమణను తొలగించడం, వాటన్నిటిని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రభుత్వ భూముల్ని కాపాడటం ఏంటంటే చాలామంది కూడా హర్షిస్తున్నారు. పర్యావరణవేత్తల దగ్గర నుంచి కాలనీ వాసుల యొక్క చాలామంది కూడా పార్కులను కబ్జా చేస్తున్నారు, మరోపక్క ఫుట్పాత్లను కబ్జా చేస్తున్నారు, మరోపక్క ఏవైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా వివిధ సంస్థలు కేటాయించినటువంటి స్థలాలను కూడా కేటాయిస్తున్నటువంటి తరుణంలో ఇది చాలా శుభపరిణామం అని చెప్పేసి చాలామంది కాలనీ వాసులు అయితే మాత్రం నిన్నే రేవంత్ రెడ్డి చిత్రపటానికి, అలాగే హైడ్రా కమిషనర్ రంగనాథ్ చిత్రపటానికి కూడా పాలాభిషేకం చేసి జిందాబాద్ హైడ్రా, జిందాబాద్ రేవంత్ రెడ్డి అని చెప్పేసి నినాదాలు కూడా చేసినటువంటి అంశాలను చూడవచ్చు. మొత్తానికి ఏది ఏమైనా సరే హైడ్రాకి అయితే మాత్రం ఒక పక్క విమర్శలు వెల్లువెత్తుతున్నా, మరో పక్క మాత్రం ప్రశంసల వర్షం అయితే కురుస్తుంది. ఇవి వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలు. మళ్ళీ రేపు ఉదయం కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్9 న్యూస్.